రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చేసి సక్రమంగా సాగు జరిగే విధంగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆలమూరు మండలం చింతలూరు నీటి సంఘం అధ్యక్షుడు గారపాటి శ్రీనివాస్ చౌదరి అన్నారు. జొన్నాడ మెయిన్ కాలనీ నుంచి వచ్చే పంట కాల్వ ఇటీవల కాలంలో మూసుకుపోవడంతో ఆలమూరులోని ఆయకట్టుకు సాగునీరు ఇబ్బందులు ఏర్పడ్డాయి. సాగునీటి ఇబ్బందులను రైతులు చింతలూరు నీటి సంఘం అధ్యక్షుడు గారపాటి శ్రీనివాస్ చౌదరి దృష్టికి తీసుకురావడంతో ఆయన స్పందించి మూసుకుపోయిన కాల్వను వెంటనే తవ్వకాలు చేసే కార్యక్రమం ప్రారంభించారు. తాగునీటి సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే తక్షణమే స్పందించి పంటలకు సాగునీరు సక్రమంగా చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నానని శ్రీనివాస్ చౌదరి హామీ ఇచ్చారు. ముందుగా జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతున్నాను. ఇంచేదంటే ఆయన నన్ను నమ్మి పదవి ఇచ్చినందుకు నేను రైతులకి ఏ విధంగా సాయం కావాలితే ఆ విధంగా చేస్తానని ఆయన హామీ ఇచ్చాను. అందుచేత ఈరోజు రైతు ఎవరైనా సరే ఇబ్బంది పడే పరిస్థితి వస్తే నేను క్షణాల్లో వచ్చి అక్కడ స్పందిస్తాను. ఇంచేదంటే బండారు శ్రీనివాస్ గారు కూడా అదే మాట చెప్పారు నాకు. నేను అదే ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇంకా నేను చెప్పేది ఏంటంటే నేను ఒక రైతు బిడ్డనే, కానీ రైతుల బాధ కూడా నాకు తెలుసు. అంచేత రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా నాకు తెలుసు. ఈ 20 సంవత్సరాల్లో రైతుని పట్టించుకునే వాళ్ళు లేరు. ఏదో గత ప్రభుత్వం ఏదో బట్టన్ నొక్కుతున్నాను, వచ్చేస్తున్నాను, ఇచ్చేస్తున్నాను అంటమే కానీ రైతుకి ఏమీ చేయలేదు. అందుచేత నేను ప్రతి దానికి ఏదో జగన్ వస్తే గన్నకన్నా ముందు వస్తాను ఇవ్వడేమో, కానీ జగన్ ఏమి రాలేదు. నేనైతే కరెక్ట్గా రైతులు ఎక్కడ ఏ కంప్లైంట్ ఇచ్చినా సరే స్పాట్లో వస్తాను. స్పాట్లో డెసిషన్ తీసుకుని ఆ ప్రకారం రైతుకి ఇబ్బంది లేకుండా చేస్తాను. నిశ్చేది ఇది మా పార్టీ జనసేన నాయకుడు చెప్పింది, నేను చెప్తున్నాను. అంచేత దీంట్లో ఏ విధమైన ఎవరో ఇబ్బంది పడద్దు. నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. ప్రతి రైతుకి ఎవరైనా సరే ఫోన్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ 9491213490. నా పేరు గారపాటి శ్రీనివాస్. నేను నీటి సంఘం చింతలూరు నీటి అధ్యక్షుడిని. నేను క్లియర్గా చెప్తున్నాను, రైతులకి ఏ విధమైన ఇబ్బంది లేదు. బండారు శ్రీనివాస్ గారు మాత్రం నాకు క్లియర్గా చెప్పారు, నా మీద మంచి నమ్మకం పెట్టారు ఆయన. నేను ఒకవేళ చౌదరిని నాకు ఒకరికి ఇచ్చేయడానికి చాలామంది బాధపడవచ్చు, కొంతమంది ఇబ్బంది పడవచ్చు. అయినా సరే ఆయన నన్ను నమ్మారు. నమ్మినందుకు నేను ఆయనకి పేరు వచ్చేలా చేస్తాను. అది నేను చెప్పేది.